అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఒక అవగాహన కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా అందరూ వీడియో మొత్తం వినండి. ప్రస్తుతం అయితే భారతదేశ వ్యాప్తంగా పోషకాహార వారోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ చూస్తే పేదరికం, పోషకాహారం, ఈ పోషకాహార లోపాన్ని మరియు ప్రీ స్కూల్ని సక్సెస్ చేయాలంటే కేవలం అంగన్వాడీ టీచర్లు, ఆయాలతోనే సాధ్యమవుతుందని నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారీ ఎత్తున ఐసిడిఎస్ వ్యవస్థకు బడ్జెట్ని కేటాయించి, భారీగా నిధులు కేటాయించి, మెస్ బిల్లులు పెంచి మంచి పోషకాహారాన్ని అందించే విధంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు క్షేత్రస్థాయిలో పేద బడుగు బలహీన వర్గాల చిన్నారులకి, స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి చిన్నారులకి మంచి న్యూట్రిషన్, పోషకాహారం అందించడమే కాకుండా మంచి ప్రీ స్కూల్ అందించి భారతదేశానికి మంచి ఆరోగ్యవంతులైనటువంటి యువతని మరియు విద్యావంతులైనటువంటి యువతని అందించేటువంటి సత్తా మన అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉందని నా నమ్మకం. అందుకోసం ఈ ఎస్సే మొత్తం డీజే మోహన్ రావు గారు ఈ ఎస్సే రాయడం జరిగింది. ఈ జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా చివరిదాకా వినండి. ఇక విషయంలోకి వెళ్తే, పౌష్టికాహార లోపం అనే భారంతో మన దేశం తీవ్ర సవాళ్ళను అయితే ఎదుర్కొంటోంది. ఈ సమస్య దేశంలోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యత్యాసాలతో ముడిపడి ఉంది. ఇక్కడ చూస్తే ప్రపంచ ఆకలి సూచీలో 2023లో మన దేశం 111వ స్థానంలో నిలిచింది. అంటే చూడండి, ఇంత అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటున్నాం. మరి జిఎస్టీలో కూడా ప్రతి నెలకి 1,70,000, 2 లక్షల కోట్ల జిఎస్టీ వసూలవుతుంది. మరి మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని మోడీ గారు అయితే చెప్తున్నారు. మరి అయినా కానీ ఇప్పుడు 2023 ఆకలి సూచీలో 111వ స్థానంలో నిలిచింది ప్రపంచంలో భారతదేశం. అంటే ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో రోజువారీ కనీస శక్తి అవసరాలు తీర్చడానికి తగినంత ఆహారాన్ని పొందలేకపోవడాన్ని పౌష్టికాహార లోపం అని అంతర్జాతీయ సంస్థలు అయితే నిర్వచనం చెప్తున్నాయి. మరి పోషకాహార లోపం అనేది 5 ఏళ్ల కంటే తక్కువ పిల్లలు, గర్భిణీ స్త్రీలు, యుక్త వయసులో వారిలోని ఎక్కువగా ఉంటుంది. ఈ పోషకాహార లోపాన్ని వేస్టింగ్ అంటే ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, స్టంటింగ్ వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, తక్కువ బరువు కలిగి ఉండడం, విటమిన్స్, మినరల్స్ లోపించడం అనే 4 రకాలుగా వర్గీకరించారు. మనందరూ తెలిసిన విషయమే. మన అంగన్వాడీలో ప్రతిరోజు ఇదే చేస్తుంటాం. మరి ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో దాదాపు 20 కోట్ల మంది, అంటే 19.46 కోట్ల మంది మన దేశంలో ఉన్నారని తెలుస్తోంది. ఇది మొత్తం దేశ జనాభాలో 13% సమానమని ఐక్యరాజ్య సమితి ఆహార భద్రత, పోషకాహార స్థితి తాజా నివేదిక 2024 అయితే తెలియజేసింది. మరి ఈ సంఖ్య 2004-6లో 24 కోట్లుగా ఉంది. దేశ జనాభాలో 55.6% అంటే 79 కోట్లు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదు. అంటే చూడండి ఎంత ఘోరంగా ఉందంటే, అందుకోసమే భారతదేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలను ఆధునీకరించాలి. బడ్జెట్లో ఐసిడిఎస్ వ్యవస్థకు భారీ ఎత్తున నిధులు కేటాయించాలి. తద్వారా ప్రజల్లో ఉన్నటువంటి ఈ పోషకాహారాన్ని లోపాన్ని రూపుమాపడానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అయితే ఖచ్చితంగా కృషి చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంగన్వాడీ వ్యవస్థ ఆధునీకరించి ఈ విధంగా ముందుకు పోతుందని చెప్పి ఆశిద్దాం. ఇంకా చూస్తే ఇక విటమిన్ లోపం, ఐరన్, విటమిన్ ఏ, జింకు లోపాలు గలటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మరి రోగనిరోధక శక్తి కూడా దెబ్బతిని వేగంగా అంటువ్యాధులు కూడా సోకుతున్నాయి. మరి యుక్త వయసులో పోషకాహార లోపం వల్ల ఉత్పాదకత తగ్గి దేశ జీడిపి తగ్గుతుంది. రక్తహీనత గల తల్లులు అనారోగ్య శిశువులకు జన్మనిచ్చి పోషకాహార లోపాల చక్రాన్ని శాశ్వతం చేస్తారు. పోషకాహార లోపం తరచుగా మరి అట్టడుగు వర్గాలను ప్రభావితం అయితే చేస్తుంది. ఇది సామాజిక అసమానతలను పెంచుతుంది. ఇందుకు ప్రధాన కారణం పేదరికం, వీరిలో కొనుగోలు శక్తి తక్కువ ఉండడం, మరి సమతుల ఆహారాన్ని తీసుకోలేకపోవడం వల్ల ఒకరి సంపాదనపైన ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తారు. కాబట్టి మలేరియా, అతిసారం వంటి అంటువ్యాధులు పోషకాహార లోపానికి కారణమవుతున్నాయి. ఇక గర్భంతో ఉన్న వారికి ఎక్కువ మోతాదులో పోషకాలు అవసరం. మరి ఇక్కడ చూస్తే అంగన్వాడీల్లో గర్భిణీలకు కూడా భోజనం అయితే అందిస్తున్నారు. కానీ మెస్సు బిల్లు అయితే చాలా తక్కువ వస్తున్నాయి. ఆ పెండింగ్ బిల్స్ 6 నెలలైనా రావట్లేదు. అంగన్వాడీ టీచర్లే తమ జీతం నుంచి ఈ గ్యాసు బిల్లులు కానీ, కూరగాయల బిల్లులు కానీ, తదితర బిల్లులన్నీ కూడా ఖర్చులు పెట్టుకొని గర్భిణీలు, బాలింతలకి, చిన్నారులకైతే న్యూట్రిషన్ అందిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి బిల్లు ఇచ్చినప్పుడు వారు తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పద్ధతి కాకుండా ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థకి బలోపేతం చేస్తేనే ఈ పోషకాహార లోపాన్ని ఖచ్చితంగా నివారించవచ్చు.
ఇప్పుడు మనం ప్రపంచంలోనే 111 స్థానంలో ఉన్నాం ఆకలి సూచీలో. అంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఖచ్చితంగా మనము కనీసం 50 స్థానానికైనా చేరుకోవాలి. ఎందుకంటే మనం ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటున్నాం. రాజకీయ నాయకులు గానీ, ప్రభుత్వాలు గానీ చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే ఒక్క పూట తిండికి నోచుకొని చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. అసలు తిండి లేని చిన్నారులు ఎంతోమంది ఉన్నారని ఇక్కడ మనకు చూస్తూనే ఉన్నాం. ఇక కాబట్టి ఇక్కడ చూస్తే మెయిన్‌గా ప్రభుత్వాల కృషి ఏం చేయాలంటే అంగన్వాడీ వ్యవస్థ, పోషణ్ అభియాన్, ఆయుష్మాన్ భారత్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ పథకం, ప్రధానమంత్రి మాతృవందన యోజన, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, కౌమార బాలికల పథకం, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక ఆహారం అందించడం లాంటి కార్యక్రమాలను మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి కానీ వాటిని సక్రమంగా అమలు చేయడం లేదు. అంగన్వాడీ వ్యవస్థని బలోపేతం చేయడం లేదు. పోషణ అభియాన్‌కి నిధులు ఎక్కువ కేటాయించడం లేదు. ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ కూడా ఎక్కువ నిధులు కేటాయించడం లేదు. కాబట్టి ఈ పథకాలన్నీ నీరుగారిపోతున్నాయి. ప్రభుత్వాలు నెక్స్ట్ బడ్జెట్‌లోనైనా భారీ ఎత్తున ఈ పథకాలన్నిటికీ విజయవంతం కావాలంటే భారీ ఎత్తున నిధులు కేటాయించాలి. అప్పుడే ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్న పోషకాహార లోపం ఖచ్చితంగా రూపుమాపబడుతుంది. మరి జాతీయ ఆరోగ్య విధానం 2025 నాటికి ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో ప్రస్తుతం ఉన్న 1.2 నుండి 2.5% పెంచాలని చేసిన సిఫార్సును వెంటనే అమలు చేయాలి. పోషకాహారం, ఆహార భద్రత, పేదరికం మరి ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. మరి పేదరికాన్ని రూపుమాపడానికి కృషి చేయాలి. అందరికీ ఆహార భద్రతను కలిగించాలి. గిరిజనులకు, ఆర్థికంగా అట్టడుగు వర్గాలకు పోషకాలు కలిగిన ధాన్యాలను, పదార్థాలతో పాటు పండ్లను పౌర సరఫరాల దుకాణాల ద్వారా సబ్సిడీతో అందివ్వాలి. మరి వ్యాధి నిరోధక టీకాలను ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు పెంచాలి. స్థానిక సంఘాలను భాగస్వామ్యం చేయాలి. ఇంకా అంగన్వాడీలను కూడా బాగా బలోపేతం చేయాలి. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మంచి పోషకాహారంలో అందించడంలో శిక్షణ ఇచ్చి తర్వాత మంచి పోషకాహారాన్ని అందించే విధంగా బడ్జెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం కూడా తీసుకురావాలి. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చేయూత అందించాలి. అప్పుడే ఈ మరి పోషకాహార వారోత్సవం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ ఎస్ఏ గౌరవనీయులు డీజే మోహన్ రావు గారు దీన్ని రాయడం జరిగింది. పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. చాలా మంచిగా ఉంది. అంగన్వాడీ టీచర్లకి, ఆయాలందరికీ ఉపయోగపడుతుంది. సరే, పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలకు కూడా ఈ వ్యాసం కనువిప్పుగా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.